ఇంకొంచెం ఆలోచించు పావని. ఇంకాస్త ఓపిగ్గా ఉండు. నాకంటే నువ్వే తెలివైన దానివి. నాకంటే బాగా ఆలోచిస్తావు. మంచేదో చెడేదో నువ్వే నాకు చెప్తూ ఉంటావు కదా. అందరికీ మంచి జరగాలంటావు. తెలిసో తెలియకో హారిక చేసే చిన్న పెద్ద తప్పులు కూడా క్షమించావు. అలాంటి నీకు కోపం వస్తుందంటే నువ్వెంత హర్ట్ అయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు నా భార్య అవడం నా అదృష్టం. కానీ పావని, ఒక్కసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి. మన మనస్సాక్షికి కూడా మనకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఎవరి మాటలో మనల్ని బలంగా ప్రభావితం చేస్తాయి. అప్పుడు మనం బ్యాలెన్సింగ్గా ఉండాలని ఇదంతా నువ్వే నాకు చెప్పావు. కానీ ఇప్పుడు నువ్వే. ఏం చేయనండి? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియట్లేదు. చాలా బాధగా ఉందండి. అయిన వాళ్ళు అవమానించడం ఒక ఎత్తైతే అయిన వాళ్ళని అనుమానించాల్సి రావడం ఇంకా బాధగా ఉంది. సారీ పావని, నా వల్లే కదా నీకిన్ని బాధలు. నేనే తప్పులు చేయకపోయింటే ఇలా జరిగుండేది కాదు కదా. చచ్చా, నాకెప్పుడూ అలాంటి ఉద్దేశం లేదండి. నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవాళ్లే. మీ అమాయకత్వం, మంచితనం నాకెప్పుడూ అందంగానే కనిపిస్తాయి. కాకపోతే ఎదుటి వాళ్ళది అర్థం చేసుకోకుండా మాటలతో మీ మనసుని గాయపరిచినప్పుడు బాధగా ఉంటుంది. అమాయకంగా మంచిగా ఉండటం తప్పేమో పాపమేమో అనిపిస్తుంది. అంతేనండి. థ్యాంక్స్ పావని, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అలాగే వసు అభిని కూడా అర్థం చేసుకోవాలి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. మనం తొందరపడకూడదు. ఆలోచిస్తానండి. అంతా సవ్యంగా ఉంటే సరే సరే, లేదంటే నాలో కొత్త పావనిని చూస్తారు. రేపు కూడా తీసుకెళ్తావా బాబాయ్? రోజు తీసుకెళ్ళు బాబాయ్. నాకు వేరే పని లేదనుకున్నారా? రోజు తీసుకెళ్ళడం కుదరదు. అప్పుడప్పుడు అయితే ఓకే. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారండి? బాబాయ్ మమ్మల్ని స్టేషనరీ షాప్ కి తీసుకెళ్లారు. బన్నీ చేతిలో ఓడిపోయి బాబాయ్ మమ్మల్ని బయటికి తీసుకెళ్లాడు. అవును పిన్ని, పందెంలో బాబాయ్ని నేను నా తెలివితేటలతో ఓడించాను. బాగుందిరా. మీ అమ్మేమో తెలివిగా మీ పెదనాన్న తప్పించి తన పోస్ట్ తీసుకుంది. నువ్వేమో తెలివిగా మీ బాబాయ్ను ఓడించి బయటికి తీసుకెళ్లాడు అంటున్నావు. మీ తల్లి కొడుకుల హవా బాగానే నడుస్తోంది ఈ ఇంట్లో. పిల్లల ముందు ఏంటత్తయ్య ఆ మాటలో? బన్నీ, అను, కీర్తి, మీరు వెళ్ళి ఆడుకోండి. గో 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 గో. ఎప్పుడే మాట్లాడాలో తెలీదా అత్తయ్య నీకు? వదనా, చూసావా వదనా, నీ రెండో కోడలు దాని కొడుకు ఎలాంటి పనులు చేస్తున్నారు? నీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని ఎందుకు పనికిరాని వాళ్ళలా చేసి ఆడుకుంటున్నారు వదనా. ఈవెంట్ పనులు తను చేస్తానని అభితో చెప్పి
భాస్కర్ను ఖాళీగా ఇంట్లో కూర్చోపెట్టింది. ఇంట్లో ఖాళీగా ఉన్నాడని అఖిల్ని పిల్లలతో బయటికి పంపించింది. రేపు ఎల్లుండో నీకు అన్నయ్య కూడా పనులు చెప్తుందేమో. ఎంతైనా ఇప్పుడు తన హవా నడుస్తోంది కదా, అంతా తన ఇష్టారాజ్యమే అయిపోయింది. నాకు కూడా చాలా బాధగా ఉంది అత్తయ్య. పిల్లలకి ఏమైనా కావాలంటే బస్సు ఒక్క తీసుకెళ్ళొచ్చు కదా, ఆయనకి చెప్పడం ఎందుకు? ఆయన ఏమైనా పనోడా? భాస్కర్ బావగారి పని తను చేస్తానని చెప్పకపోతే ఆయన చేస్తారని అభిబావతో చెప్పొచ్చు కదా. అలాంటి పనులు తను చేయాలి, ఇలాంటి పనులు ఆయన చేయాలా? మీరేమో చూస్తూ ఊరికే ఉన్నారు. బాధపడటం తప్ప నేనేం చేయగలను అత్తయ్య? ఏంటో వదినా, రాను రాను ఈ ఇల్లు ఎటుపోతుందో అర్థం కావటం లేదు. నువ్వు అన్నయ్య ప్రాణాలతో లేకపోతే అదో లెక్క. మీరు బతికే ఉండి పెత్తనం పెద్దరికో మరొకరు తీసుకుంటుంటే ఏదోలా ఉంది. ఏదైనా ఉంటే మీరు మావయ్య గారు చెప్పాలి కానీ వసు అక్క చెప్పడం ఏంటత్తయ్య? పావని అక్క ఎంత బాధపడుతుందో తెలుసా? భాస్కర్ బావగారు కూడా బాగా హర్ట్ అయ్యారు. అందుకేనే మీ అత్తయ్య మావయ్య చెప్పినా కూడా ఈవెంట్ పనికి వెళ్ళనన్నాడు. ఎంత బాధపడుంటే అంత మాట అనుంటాడు. ఏమైనా వసు అక్క చేసింది చాలా తప్పత్తయ్య. మీరు జోక్యం చేసుకోవాలి. లేదంటే ఆంటీ చెప్పినట్టు వసు అక్క మీకు కూడా ఏదో ఒక పని చేయమని చెప్తుంది. ఇంక చాలేవే, కొంచెం ఎక్కువ చెప్తే మీ అత్తయ్యకి డౌట్ వస్తుంది. మేం చెప్పింది చెప్పాం వదినా, ఆ తర్వాత నీ ఇష్టం. పదవే హారిక. భాస్కర్కి చెప్పే ఎంత పెద్దదానివయ్యావా నువ్వు? ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనే సంస్కారం మీ అమ్మా నాన్న నేర్పించలేదా నీకు? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసేయ్. మళ్ళీ ఆయన్ని మాత్రం బాధ పెట్టకు. నేను అనుకున్నదేంటి, ఈ ఇంట్లో జరుగుతుందేంటి? భాస్కర్ బావకి మంచి చేయాలని నేననుకుంటే అందరూ నన్ను చెడ్డదనుకుంటున్నారు. అత్తయ్య కోప్పడుతున్నారు, అక్క అంటి ముట్టనట్టుంది. ఇప్పుడేం చేయను నేను? ఈ గండం నుంచి కట్టెక్కేదేలాగా? ఫోన్ చేస్తున్నారేంటి? ఇందాకే కదా ఆఫీస్కి వెళ్ళారు. ఏమైనా జరిగిందా? హలో, వసు గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నానండి. ఈవెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ని ఇంట్లోనే మర్చిపోయానండి. వెనకొచ్చి తీసుకుందాం అంటే మీటింగ్కి టైం అయిపోతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్
ఆ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి నా ఫోన్కి పంపించరా ప్లీజ్? అలాగేనండి, 2 minutes. థ్యాంక్ యూ. హలో, సెండ్ చేశారా వాసు గారు? చేశానండి. 1 సెకండ్. థ్యాంక్స్ అలాట్. వచ్చే ఉంటానండి. 1 minute అండి. ఏంటండి? ఏంటండి డల్గా ఉన్నారు? అది ఏం లేదండి. ఏదో ఉందని మీ వాయిస్ చెప్తుంది. ఎనీ ప్రాబ్లం? అయ్యో, ఏ ప్రాబ్లం లేదండి. ఆర్ యు ష్యూర్? అయ్యో లేదండి, నేను బాగున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నిజంగా నిజంగా ఏం లేదండి. జోక్లా అనిపించి ఒక ఫ్యాక్ట్ చెప్తాను వినండి. ప్రాబ్లం అనేది కోడిపెట్ట లాంటిది. దాన్ని పరిష్కరించకుండా గంప కింద పెడితే కోడిపెట్ట గుడ్లు పెట్టినట్టు సమస్యలన్నీ క్రియేట్ అయిపోతాయి. ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా చెప్తానండి. ఉంటానండి. సంథింగ్ ఈజ్ రాంగ్. నిన్న ఇంట్లో జరిగిన ఇష్యూ వసు విషయంలో రిఫ్లెక్ట్ అవుతున్నట్టుంది. దానివల్ల తను సఫర్ అవుతుంది. ఈ ప్రాబ్లంని ఎలాగైనా ఇంటికి వెళ్ళగానే సాల్వ్ చేయాలి. నేను కాన్ఫిడెంట్గా ఉండాలి. నా వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లంని నేనే సాల్వ్ చేయాలి. నేను ఇలా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. అక్క, టెర్రస్ పైన ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చావా? ఏంటక్క, మీ బట్టలు మాత్రమే తీసుకొచ్చా? పైన ఆయనవి నావి బన్నివి కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసుకురాలేదా? అవి ఇంకా ఆరలేదు. అదేంటక్క, నీతో పాటే కదా నేను ఆరేశాను. మీ బట్టలారి అవెందుకు ఆరలేదు? మనుషులే ఒక తీరుగా ప్రవర్తించరు, ఇక బట్టలు ఒక తీరుగా ఆరతాయా? ఏమంటున్నావక్క? ఉన్నదే అంటున్నాను. నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పక్క. కొంతమందిలా మనసులో ఏదైనా దాచుకోవడం నాకు చేత కాదు. లోపల ఏముందో బయటికి అదే చెప్తాను. ఎందుకక్క నాతో అలా ఉంటున్నావు? ఇంకోలా ఉండటం నా వల్ల అవ్వక? నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తానక్క.
వినాలన్న ఆశ ఆసక్తి నాకు లేదు. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. వినాల్సిన అవసరం కూడా నాకు లేదు. వింటేనే కదా మీకు తెలిసేది. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ప్లీజ్ అక్క, నువ్వలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. మేమెవ్వరినీ బాధ పెట్టదలుచుకోలేదు. మరి ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు? మరోలా మాట్లాడితే బాగోదు కాబట్టి. 2 నిమిషాలు నేను చెప్పేది వింటే నీకే అర్థమవుతుందక్క. అర్థం కానంత పెద్ద విషయమూ కాదు, అర్థం చేసుకోలేనంత చిన్నదాన్ని కాదు. నిజమేంటో నీకు తెలియాలి కదక్కా. అబద్ధాలు నిజాలవుతున్నాయి, నిజాలు అబద్ధాలవుతున్నాయి, అంచనాలు తలకిందులవుతున్నాయి. అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా అక్క? మాపై మాకు నమ్మకం లేదు అంటున్నాను. మార్నింగ్ మీరు చెప్తే ఏమో అనుకున్నాను ఆంటీ. వసు అక్కకి పావని అక్కకి నిజంగానే చెడింది. పావని అక్క మాటలు తూటాలా వదులుతుంది. ఒక్కొక్కటి వసు అక్క గుండెలో గుచ్చుకున్నాయి. ఎందుకక్క ఆరిన బట్టల్ని ఇంకా తడిగా ఉన్నాయని నాతో అబద్ధం చెప్పావు? నన్ను మాటలతోనే బాధ పెట్టావు. ఆ బాధ ఇంకా పెరిగి పెద్దదవుతుందా ఆంటీ? మనం అగ్గి పుట్టించి అగ్ని పోయాకలేదు. వాళ్ళ మధ్య ఆల్రెడీ నిప్పు కూడా రాజుకుంది. ఒకే తల్లి పిల్లల్లా అక్క చెల్లెల్లా కలిసి ఉండేవాళ్ళం. మన మధ్య ఈ అడ్డుగోడలు ఏంటక్కా? వాళ్ళిద్దరి మధ్య చైనా వాళ్ళంతా అడ్డుగోడ ఉందాంటీ. ఇక వాళ్ళ మధ్య పచ్చగడి వేసిన బగ్గు అంటుంది. అంత లేదు హారిక, ఆ వసుని తక్కువ అంచనా వేయకు. అది మామూలుది కాదు. నువ్విలా ఉంటే నా వల్ల కాదక్కా. నీకు దూరంగా నేనుండలేను. పావనికి దగ్గరవడం కోసం ఆ వసు ఏదో ఒకటి చేస్తుంది. కానీ పావని అక్క వినాలి కదా ఆంటీ, విసిరేసి పారేస్తుంది. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా సహిస్తానక్క. కాని నీ కోపాన్ని తట్టుకోలేను, నీ ప్రేమకి దూరం కాలేను, నిన్ను వదులుకోలేనక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ వసు పావనిని వదులుకోదు. పావనికున్న మంచితనానికి దాని కోపం మంచిలా కరిగిపోతుంది. మళ్ళీ ఇద్దరూ కలిసిపోతారు. మనం ఇంతకు ముందులా కలిసి ఉండటానికి తపస్సైనా చేస్తాను కాని ఆ తప్పుని అలాగే వదిలేయలేనక్క. నేనెందుకలా చేశానో నేను మీకు చెప్పే తీరుతాను. వాళ్ళు కలిసిపోతే మనకు ప్రాబ్లం కదా, మరి ఏం చేద్దామాంటీ? ఏదో ఒకటి చేద్దాం. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉండనే ఉన్నాయి కదా. ఆ అను, పెన్సిల్ ఇలా ఇవ్వు, నేను షార్ప్ చేసి ఇస్తాను. ఏం అక్కర్లేదు, నేను చేసుకోగలను. నీ వల్ల కావట్లేదు కదా, బన్నీకి ఇవ్వు. ఎందుకు అవ్వదు? అవుతుంది, చూడు. ఎందుకు నవ్వుతున్నావు? పెన్సిల్ షార్ప్ చేయడం నీ వల్ల కావట్లేదని చెప్పానా? అవుతుంది అవుతుంది అవుతుంది.
పెన్సిల్ని వేస్ట్ చేయకను. నా మాట వినట్టు ఇవ్వు, నేను షార్ప్ చేసిస్తాను. నేను చెప్పానా నీ వల్ల కాదు బన్నీ వల్ల అవుతుంది అని? నేను హోంవర్క్ చేయను. అలా అనకూడతాను. అంటే నీకేంటి? నేను హోంవర్క్ చేయను గాక చేయను. చేయకు, నిన్నే మిస్ తిడుతుంది. మిస్ తిడితే నేను స్కూల్